ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలుగులో గ్లామర్ హీరోయిన్ అంటే ఈ మధ్య కాలంలో నేహా శెట్టి గుర్తుకొస్తోంది. చిన్న హీరోల పాలిట అందాల దేవతగా మారిన సక్సెస్ దక్కడం లేదు. ఈ మంగళూరు బ్యూటీని ఫ్లాప్లు వెంటాడుతున్నాయి. 24 ఏళ్ల ఈ కుర్ర హీరోయిన్ ని ఆదుకునే కథానాయకుడెవరు? డీజే టిల్లులో రాధిక అంటే నేహా శెట్టి ఎవరో ఆ పిక్చర్ కళ్ల ముందుకొచ్చేస్తోంది. అందమైన భామలకు కేర్ ఆఫ్ గా నిలిచిన మంగళూరు నుంచే నేహా శెట్టి కూడా వచ్చింది. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ కన్నడ కస్తూరి పూరి జగన్నాథ్ కళ్లల్లో పడి తెలుగులోకి వచ్చేసింది. కొడుకు ఆకాష్ తో తీసిన మెహబూబాలో హీరోయిన్ గా నటించింది నేహానే. నేహా 2018లోనే ఎంట్రీ ఇచ్చినా బిజీ కావడానికి 5 ఏళ్లు పట్టింది. డీజే టిల్లుతో పాపులర్ అయిన యంగ్ హీరోలతో వరుస సినిమాలు చేసేస్తోంది. డీజే టిల్లుతో గ్లామర్ హీరోయిన్ గానే ముద్రపడడంతో అలాంటి రోల్సే వస్తున్నాయి. ఏదో ఒకటి వస్తోంది, కెరీర్ నడుస్తోంది అనుకుంటే రూల్స్ రంజన్, బెదుర్లంక 2012 ఫ్లాప్ బాట పట్టడంతో ఈ లీన్ బ్యూటీపై ఐరన్ లెగ్ ముద్ర పడింది. నేహా శెట్టి ఏ సినిమా చేసినా రొమాంటిక్ సాంగ్ ఉండాల్సిందే. సినిమా నుంచి అదే ఫస్ట్ సింగిల్ గా రావాల్సిందే. దీంతో నేహా శెట్టి అంటే స్కిన్ షోకు, ఇంటిమెసీ సీన్స్ కు కేర్ ఆఫ్ గా మారిపోయింది. అయితే గ్లామర్ ముద్ర మాత్రం ఉపయోగపడడం లేదు. బ్లాక్ బస్టర్ టిల్లు స్క్వేర్ లో కూడా మెరిసిన సక్సెస్ క్రెడిట్ అసలైన రాధికకు ఇవ్వకుండా లిల్లీ తన్నుకుపోయింది. నేహా చేతిలో ప్రస్తుతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తప్ప మరొక సినిమా లేదు. రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్లో గ్లామర్ ను కంటిన్యూ చేసింది. మళ్ళీ బిజీ కావాలంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సక్సెస్ ఈ రాధికకు చాలా అవసరం.